చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ చూస్తూ ఉంటే ఏమర్థమవుతా ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా పేద మధ్యతరగతి పిల్లలు ఎవరూ చదువుకోకూడదు, చదువుకుంటే మన పెత్తందారీ వ్యవస్థ అయినటువంటి అమరావతిలో డైలీ రోజువారీ కూలీలు వేతన కూలీలు ఆదలా దొరుకుతారని ఒక ఆలోచన ఉన్నట్టుంది. అందుకే కాబోలు రాష్ట్ర వ్యాప్తంగా ఫీజులు ఇవ్వండి మహాప్రభు అని చెప్పేసి విద్యార్థులందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ఎంత దుర్మార్గం అంటే ఈ 18 నెలల్లో 6,300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ ఉన్నాయంటే విద్యా విధానం మీద ఇతని తనయుడైనటువంటి సకల విధ్వంస శాఖ మంత్రులైనటువంటి లోకేష్ గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి చూడండి ఒకసారి. ఇంత దుర్మార్గమా? పేద పిల్లలు ఈరోజు ఫీజులు కడితే కానీ సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి వస్తే వాళ్ళ తల్లుల యొక్క మెడల్లోని బంగారం అదేవిధంగా వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టుకొని వాళ్ళు ఈరోజు పిల్లల్ని చదివించుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఈ ప్రభుత్వానికి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లేదు. 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు, 6,300 కోట్ల రూపాయల పిల్లల చదువుకి పెండింగ్ బకాయిలు లేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రతి త్రైమాసికానికి విద్యా దీవెన వసతి దీవెన 2 ఇచ్చి పిల్లల చదువును ప్రోత్సహించి చదివే పిల్లల యొక్క భవిష్యత్తును మారుస్తుంది, కుటుంబం యొక్క భవిష్యత్తును మారుస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ చదువుల పండగ చేస్తే వీళ్ళు మాత్రం చదువును ఒక దండగలా మార్చి చదువుకోవాల్సినటువంటి పేదంటి పిల్లల్ని రైతు కూలీలుగా వ్యవసాయ కూలీలుగానే కాకుండా ఇలా అమరావతిలో కూలీలుగా మార్చే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారికి అతని యొక్క తనయుడికి పేదంటి విద్యార్థులు చదువుకుంటే ఎంత గిట్టదు అని. ఎందుకంటే పేదంటి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెట్టినా నచ్చదు, పేదంటి పిల్లలు పెద్ద చదువులు చదువుకుంటున్నా నచ్చదు. కేవలం ఈ పెత్తందారీ విధానంతోనే పేద పిల్లల యొక్క ఏదైతే చదువుని ఈ స్థాయికి దిగజార్చుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరి యొక్క ఉసురు కొట్టుకొని మీ కూటమి కాలకేయ పాలన భస్మం కాక తప్పదు. చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పొలిటీషియన్ భారతదేశంలోనే ఎవరూ లేరు అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ అన్నమాట నిజంగా నడుస్తూ ఉంది. లేకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రం సమూలలో అన్ని చోట్ల కూడా సమానంగా చూసుకోవాల్సినటువంటి తండ్రి పాత్రలో ఉన్నటువంటి వ్యక్తి సీమ ఎత్తిపోతలని తన యొక్క స్వలాభం కోసం తన యొక్క శిష్యుడు రేవంత్ రెడ్డితో లాలూచీలో భాగంగా సీమ ఎత్తిపోతలను ఈరోజు పక్కన పెట్టేసి సీమ ప్రాంత ప్రజల గొంతు బిసుకుతూ మళ్ళీ ఆ సీమ ఎత్తిపోతల మీద శాపనార్థాలు పెడుతున్నాడంటే అతను నిజంగా ముఖ్యమంత్రి స్థానంలో ఒక్కరోజైనా ఉండడానికి అర్హత ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే సీమ ఎత్తిపోతల రాయలసీమ ఎత్తిపోతల అనేది రాయలసీమ ప్రాంతానికి వరప్రదాయిని లాంటిది. ఈరోజు తెలంగాణ ప్రాంతం వాళ్ళు 800 అడుగుల దగ్గర ప్రతిరోజు 7 టీఎంసీల వాటర్ తీసుకెళ్తా ఉంటే మనకి 841 అడుగులు వస్తే కానీ చుక్క వాటర్ వచ్చే పరిస్థితి లేదు. 881 అడుగుల ఎత్తులోనే 44,000 క్యూసెక్లు వచ్చే పరిస్థితి. గాలేరు నగరి తెలుగు గంగ ఇదే విధంగా ఈ ప్రాంతం మొత్తం కూడా గాలేరు నగరి తెలుగు గంగ పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఎండిపోయి ఎడారిగా మారే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ని పక్కన పడేయడమే కాకుండా దాని గురించి దుష్ప్రచారం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడుతున్నాడంటే ఈజ్ హీ పొలిటీషియన్? నిజంగా ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు. 20 టీఎంసీలు నీళ్ళు అంటాడు, రోజుకు 3 టీఎంసీలు లెక్కనైతే పోస్తే 33 రోజులకు 100 టీఎంసీలు, రోజుకు 3 టీఎంసీలు లెక్కన. సో రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా సుభిక్షమయ్యే ప్రాజెక్ట్ ఇది. కుప్పానికి కూడా వాటర్ తీసుకెళ్ళొచ్చు దీని ద్వారా. అయినా సరే అన్నిటినీ పక్కన పెట్టి నిస్సిగ్గుగా ఈరోజు అబద్ధాలు మాట్లాడుతున్నాయంటే ఇంత దరిద్రమైన పొలిటీషియన్ మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం, ఆంధ్ర రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం.